చర్చికి వెళ్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. డాడీ ఇప్పుడే ఏం బ్యాగ్? ఫ్లాగ్. ఓకే, చలో చలో. కారు రెడీ అయిపోయింది. రెడీ టు గో చర్చ్. హ్యాపీ ఇది వాటర్ తీసుకో. హ్యాపీ హాయ్ హలో అండి, మరి కొత్తలవుతూ మేము ముందుకు వచ్చేసాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చర్చిలో అయితే భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము తొందరగా రెడీ అయిపోయి బయలుదేరాము. చర్చిలో అయితే మరి ఈరోజు అంతా స్పెండ్ చేస్తాము దాదాపు. ఓకేనండి, లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూస్తూ ఉండండి. లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you మార్గాలను మీరు ఓపెన్ చేస్తున్నందుకు స్తోత్రాలు. రోషం కలిగిన దైవ సేవకులను మా
సమయంలో మన మధ్యన స్పెషల్ గెస్ట్ మనకి ఆరాధనలో నడిపించడానికి పాస్టర్ జార్జ్ బోస్ గారు ఉన్నారు. సో క్రైస్ట్ కల్చర్ అనే చర్చ్ వయ్యూరు గనికొండ ప్రాంతంలో సేవ చేస్తూ మరి ఆత్మీయ తండ్రి గారు మాట్లాడినప్పుడు మనవి అంగీకరించి మరి బ్రదర్ వచ్చిన బట్టి మరి చాలా మనాలు అండ్ బ్రదర్ బట్టి దేవుడికి చాలా స్తోత్రములు. ఎందుకంటే నా జీవితంలో గత సంవత్సరంలో ఒక అద్భుత కార్యం జరిగింది. ఓడిపోతానేమో, కృంగిపోతానేమో, షాటర్ అయిపోతానేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో భయం నాకు ఆవరించడానికి ప్రయత్నించినప్పుడు ఆఫీస్ విషయంలో, వర్క్ ప్లేస్లో అటువంటి పరిస్థితి జరిగినప్పుడు ఏం చేయాలి అనే పరిస్థితి నాకు చుట్టూ ఉన్న అప్పుడు నా చోట్లో ఈ స్వరం వినబడుతుంది, ఓడిపోనివ్వడు, ఓడమే తప్పదని పరిస్థితి అయినా దేవుడు ఓడిపోనివ్వడు. ఎంత నమ్మకస్తుడు అండి. ఆ ముందు వారమే ఆత్మీయ తల్లి గారు ఈ పాట పాడారు. ఆ పాటలో ఆ మాటలే చోట్లో వినబడుతూ అది నాకు గొప్ప ధైర్యం ఇచ్చింది. మనం నమ్మిన దేవుడు గొప్ప నమ్మకస్తుడు అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నమ్ముతున్నాం మనం, మన దేవుడు ఎంతో నమ్మకస్తుడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ గాడ్. ఎవరి వల్ల జరగకపోయినా ఆయన ఎంతో నమ్మకస్తుడు, అద్భుతంగా కనపరిచాడు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన బ్రదర్ జార్జ్ బోస్ గారిని ఇన్వైట్ చేద్దాం. ఈ సమయం ఆయనకి అప్పగిద్దాం. ఏమాత్రం ఆడంబరాలు ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి చిన్న మా చర్చ్ తరఫున ఇది ఒక అనువైతే సింపుల్గా మీకు చాలా సంతోషం. ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి అనుకున్న ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ముందుగా ప్రభు నన్ను దీవించను, నన్ను దీవించను. చెప్పండి, ఏమీ లేనప్పుడే ప్రభు నన్ను ఆశీర్వదించాడు అన్న వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. ఏమీ లేనప్పుడే దీవించాడు మమ్మల్ని. అందుకే ఉదయం కృతజ్ఞత కలిగి మనం ప్రభుని స్తుతించడానికి అందరు కలిసి కీర్తన పాడదాం. కలిసి కన్నీరు, దుఃఖము, బాధయు, నిరాశయు పూర్ణముగా పోవు రోజు వచ్చెను. అస్సలేమి లేనప్పుడు మనలను ఎంతో దీవించాడు.
ఎంతో నెమ్మదిగా ఉన్నది. అయ్యా తండ్రి ప్రభా ఈ రోజు అయ్యా హాలిడే అయినా ఇక్కడ అందరం కూడుకొని ఉన్నాం తండ్రి ప్రభా మీ పాదాల చెంత మొరపెట్టడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి అయ్యా మేమందరం వచ్చి ఉండగా నీకు తెలియని వాడు ఎంతో మంది ఉన్నారయ్యా. అయ్యా మా దేశం గురించి మేము ప్రార్థించుండగా అయ్యా తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. మా ప్రార్థన మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి ప్రభా. మా స్తుతి ఆరాధన రూపంగా నీ సన్నిధికి చేర్చుకోండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభా ఏసియాని ఎంతో మందిని తండ్రి ప్రభా మీరు ఎన్నుకున్నారయ్యా దైవజనులుగా మహిమపరిచేటువంటి వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే ఇంకెవరైనా నాయన తండ్రి మా కుటుంబాల్లో రక్షణ పొందని వారు, బంధుమిత్రుల్లో రక్షణ పొందని వారు ఎవ్వరున్నా దయతో ఈ సమయంలో వారిని దృష్టించండి తండ్రి ప్రభా. ఇటువంటి దైవజనులు మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా ఈ రోజులో చూస్తే తండ్రి ప్రభా ఎంతో మంది తండ్రి ప్రభా నీ వాక్యాన్ని చేతిలో పట్టుకొని అయ్యా తండ్రి ప్రభా ఏసియా నీ మాటలు పెదవుల్లో ధరించుకొని కూడా స్వార్థం కొరకు వాళ్ళ స్వప్రయోజనాల కొరకు తండ్రి ప్రభా అయ్యా మోసపూరితమైన మాటలు తండ్రి ప్రభా ఏసియా వాక్యాన్ని వేరే త్రోవలో నడిపిస్తున్నారు తండ్రి ప్రభా. ప్రజలు ఎంతో ఇప్పుడైతే మేము చర్చి నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరాము, వేరే ప్లేస్కి వెళ్తున్నాము. మరి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అతి త్వరలోనే మీ ముందుకి చూస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్ బాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.